ధరణి పోర్టుల్లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్దమైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి. గతంలో టెరాసిస్ అనే విదేశీ సంస్థ ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో స్వదేశీ సంస్థకే ఆడిట్ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్ బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీ సంస్థకు అప్పగించడం వల్ల భూ యజమానుల గోప్యతకు భంగం వాటిల్లిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా పోర్టల్ను యాక్సెస్ చేసి భూ రికార్డులను మార్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 15,000 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూముల విలువ 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. పోర్టల్లో అనేక లోపాలున్నట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేసి ఆ స్థానంలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.